హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ మహానగరంలో ఒక విశిష్టమైన వ్యక్తిని కలవబోతున్నాం. ఆయన వన్ మ్యాన్ విత్ మెనీ డెఫినేషన్స్ లాగా పలు రంగాల్లో రాణించి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ చాలామందికి విద్యను ప్రసాదిస్తూ వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అన్ని రకాల సహాయాలు అందిస్తూ సామాజిక కార్యకర్తగా ఒక సాధు జంతువు అయినటువంటి ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, సేవ్ కౌ అనే ఉద్దేశంతో కౌ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఢిల్లీ వరకు కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని. అదేవిధంగా ఒకవైపు నిర్మాణ రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇవే కాకుండా జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. పలు పార్టీకి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ప్రజలకి దగ్గరగా పనిచేస్తున్నారు. సో ఇవాళ ఆ విశిష్ట అతిథి ఎవరో కాదు, కాశెట్టి కుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. మీ గురించి చాలా విషయాలు విన్నామండి. చాలా కార్యక్రమాలు, చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కౌ ఫౌండేషన్ గురించి విన్నాము. తర్వాత పేద అనాథ విద్యార్థులకి మీరు ఆ పిల్లల్ని చదివించడం, వాళ్ళు సంరక్షించడం, వాటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఈ వయసులో 60 ఏళ్ళు అనుకుంటాను మీకు, ఈ వయసులో కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనుకుంటున్నారు. చెప్పండి, ఇందులో ముఖ్యంగా నేను అడగదలుచుకున్నది అంటే కాసేపు రాజకీయాలు పక్కన పెడితే ముఖ్యంగా మీ సేవా కార్యక్రమాల గురించి ఎక్కువగా నేను విన్నాను కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాయి. ఫస్ట్ మనం ఆవుని తీసుకున్నాం. కౌ ఫౌండేషన్ ఒక పవిత్రమైన ఆవుని ఎందుకు మీరు ఆవు పట్ల మీరు ఆ విధంగా ఆకర్షింపడానికి కారణం ఏంటి? ఆవుని జాతీయ జంతువుగా చేయాలని ప్లస్ సేవ్ కౌ అనే ఉద్దేశంతో ఆవుని సంరక్షించాలి ఎందుకు అనిపించింది? ఇప్పుడు నేను 1970 నుండి నాకు కొంచెం నాలెడ్జ్ ఉన్నది. అప్పుడు మనకు 30 కోట్ల జనాభా ఉండే మన భారతదేశంలో. 30 ఉంటే 60 కోట్ల దగ్గర 60 కోట్ల ఆవులు ఉన్నాయి. మనుషుల కన్నా ఎక్కువ ఉన్నాయి. మనిషికి 2-3 ఆవులు ఉండేది. అప్పుడు ప్రశాంత్ ఏరు. ఇప్పుడు డిసీజ్ ఏం రాలే, రోగాలు ఎవ్వరికి ఏం రాలే అప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు ఎందుకంటే వాటి పేడను తగులుతాం, మనం అంతా తుడుతాము. ఆ ఆవును అప్పుడు ఎందుకంటే కడిగేది. ఇప్పుడు మాకు ఒక 20 ఆవులు ఉండేది. దానికి పుట్టిన లేగలు మేము నాగలు దున్నేది అన్నట్టు. అప్పుడు నాగలు కదా, ఇప్పుడు లేవు కదా, ట్రాక్టర్ లేవు, నాగలు ఉంది. మాకు 4 నాగాలు ఉండేది. నాకు 15 ఎకరాల పొలం ఉండేది. అప్పుడు మా నాన్న సింగిల్ పోయి చనిపోతే ఆ డబ్బుతోని మేము ఆ భూములు కొనుక్కున్నాం. కళాశాపురం మండలం అక్కడ మరి ఇప్పుడు పెద్దపల్లి జిల్లా. అక్కడ మా మామూలు ఉండే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. అయితే మా ఆవులతోనే మేము కొనేది. నేను ఇంతకాలం చెల్లి చదువుకొని ఎట్లా కాసుకునేది. అక్కడ స్కూల్ లేదు కదా, స్కూల్ లేకుండా ఎట్లా కాసేది. ఇక మళ్ళీ కొంచెం 10 కిలోమీటర్లు చదువుకునేది. అట్లా ఆవుల మీద నాకు బాగా ఉంటుంది అన్నట్టు. ఆవు చచ్చిపోతే మేము ఏడిచేది. అది మేము ఆ చచ్చిపోగానే మేము ఒక మంచి చచ్చిపోయినట్టు ఏడిచేది. మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఇప్పుడు ఈ జేసీబీ లేవు కదా, ఒక బండిలో తీసుకుపోయి దూరంగా ఆవులు మాకు వాగు ఉండేది పెద్ద మానేరు డ్యామ్ అని డ్యామ్ కట్టి. ఇప్పుడు ఆ వాగు దాన్ని వేసేది మేము. ఎత్తే చచ్చిపోయిన వాటిని అయితే అవి కొట్టుకుపోయేది. అప్పుడు తవ్వేదానికి ఏం లేదు కదా, లేకపోతే ఇసుకలా పెట్టేది. అప్పటి సంది ఇప్పుడు నాకు 50 సంవత్సరాల సంది నాకు ఈ ఆవులు అది మనం గడ్డి అయిపోతే అది ఏడిచేది. మనం అబ్జర్వ్ చేసేది నేను అట్లా అప్పటి సందే. అంటే ఇప్పుడు మీరు ఈ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని ఒకటి, రెండోది ఏంటంటే ఆవుని సంరక్షించాలి, గో సంరక్షణ శాలను కూడా మీరు ఏర్పాటు చేసామని ఉన్నారు. సో ఇది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు? అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది 2000 నుంచి చేసినాం. అంటే 2000 నుంచి వెళ్ళి ఇక అప్పుడు కొంచెం 2006 నుండి నేను డబ్బు సంపాదించిన. అప్పటి వరకు కొంచెం మనకు అంటే పొలాలనే, కానీ నేను అక్కడ ఏం తీసుకోలే. ఎక్కడ ఆవులు గోశాలు ఉన్నాయో అది ఒకటి అబ్జర్వ్ చేసి వీళ్ళంతా చంపుతురు కదా గోవులు. నాకు 2010 నుంచి తెలిసింది అన్నట్టు. ఈ గోవులను కూడా మనం చంపి దీన్ని మాంసం సప్లై చేస్తారు విదేశాలకని నాకు ఒకటి తెలిసింది. అప్పటిసరి నేను ఈ గోశాలలో ఎక్కడ ఆవులు చంపుతా ఉంది, మన ముస్లింస్ ఎత్తర ఎక్కువ ఆపేది. వాళ్ళు మంచి మాట కొద్ది వద్దన్న చంపద్దు, ఇట్లా అది గోమాత దేవుడు, మీకు రోగాలు రావు, మీకు మంచి జరుగుతుంది చాలామంది ముస్లింలు చెప్పిన. ఓకే, కన్విన్స్ చేశారు వాళ్ళు. అదే నా ఫ్రెండ్స్ ఒక ఆయన మన శ్రీకాకుళం ఉన్నాడు. ఆయన గోశాల పెట్టిండు. ఆయన మటన్ చికెన్ తినడు, ముస్లిం. నేను షాక్ తిన్నా. ముస్లిమే గోశాల పెట్టిండు. అది ఎప్పుడు నాకు 2011లో ఢిల్లీలో కలిసిండు. మీరేం చేస్తారన్నా, ఏం కథ అంటే ఒకసారి హోటల్ పోయినాం. ఆంధ్ర భోజనం హోటల్ ఉంది కదా, పోతే నువ్వు మటన్ తింటావా చికెన్ తింటావా, నేను నాన్ వెజ్ తినాను నేను అన్నా. నేను కూడా తినన్నా అన్నాడు. అదేందా మీరు తినరు, మీరు ముస్లిమ్స్ తింటారు కదా అని అన్నా. నేను తినన్నా, నేను ఓన్లీ వెజిటేరియన్, ఎగ్గు తింటాను అన్న. తిన్నాం. ఆ రోజు పడుకొని ఎట్లా పోయినాం.
నేను గోశాల పెట్టిన అన్నాడు అప్పుడే ఆయన. ఆ, నేను చూస్తాను పోయినా ఇక్కడ శ్రీకాకుళంలో పెట్టారా ఆయన ఇక్కడ పెట్టారా? శ్రీకాకుళంలో, ఓకే. అది చిత్తూరు అక్కడ పెట్టింది. పోతే పోయినాం, పోతే ఆయన గోశాల పెట్టినప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర 300-400 ఆవులు ఉన్నాయి. ఒక ముస్లిం దగ్గర అన్ని ఆవులు అన్ని ఆవులు ఉన్నాయి. ఆ పేడను ఏం చేస్తున్నట్టే మిషన్లు వేసి, ఆ పేడను మిషన్లు వేసి బిస్కెట్లకి తయారు చేస్తుండు. ఆ, ఇదేం చేస్తామని అడిగిన, ఇది నేను దుబాయ్ సప్లై చేస్తున్నా వాళ్ళు, ఇది అక్కడ గ్రైండ్ చేసి ఖర్జూర చెట్లకి ఎత్తారట వాళ్ళు, ఎరువుగా వాడుతున్నారు. ఎరువు. ఆయన నెలకు 20 లక్షలు వస్తున్నాయి ఇప్పుడు. ఆయన నేను చెప్పిన అంటే దానికి పోగా నెలకు 5-6 లక్షలు మిగులుతాయి నాకు. ఇది దానికి పిండి దానికి వాటికి కూడా రోజు 1,00,000 దగ్గర 50-60 వేలు దానికి గడ్డికి దాని దేనికి కావాలి. పొలం వేసి పక్క పంటే ఓకే. నేను ఇంకా షాక్ తిన్నా. ఒక ముస్లిం అయి ఉండి ఒక గోవును చంపకుండా దానికి ఇట్లా చేస్తున్నట్టు నేను దాన్ని ప్రచారం చేసుకుంటూ పోయినా. మీరు ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మీకు ఎవరైనా మద్దతుగా నిలిచారా? అంటే ఇది చాలా మంచి కార్యక్రమం, మనం కాశెట్టి కుమార్తో పాటు నడుద్దామని ఎవరైనా కొంతమంది మీతో ఎవరైనా మీకు? బాలకృష్ణ వీళ్ళందరూ, మన శివకుమారు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ తయారయ్యాను. అప్పుడు మనం మేము పాదయాత్ర చేసినాం 2014లో. ఏది యాదగుట్టకు అందరు తెలవాలని మొత్తం పాదయాత్ర, పెద్ద పెద్ద ముస్లిమ్స్, చాలా పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు. ఇదేమో అయిద్దని పెద్ద పోలీస్ 2-3 వ్యాన్లు మాతోని పక్క పొంటి మేము పండుకునే కాడ వాళ్ళు పడుకున్నాడు. నేను అప్పుడు అనుకున్నా, అమ్మాయి పోలీసు వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తారు, దీన్ని పాపం అది అప్పుడు ముస్లిమ్స్ అంతా వీళ్ళని చంపేస్తాం అనేది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే మేము అలా చేయడం వల్ల అంటే మీరు ఏమైనా కొంత ప్రగతి సాధించారా? ఈ ఆవును సంరక్షించడంలో ప్రభుత్వం ఏమైనా మీకు ఏమైనా బాసటగా అందించింది, ప్రభుత్వం ఏమైనా మాట ఇచ్చిందా మీకు? అయితే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా, మేము ఆయనతో మన సీఎంలో కలిసినాం. కలిస్తే దాన్ని ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, మేము అంటే స్టేట్లో చేసుకోవచ్చు, దానికి జీవో ఉన్నది అని నేను అన్నా. అంటే సరే మీరు చేసే పని చేయండి అని మేము నిదానంగానే గొడవలు లేకుండా మేము అందరికీ నమస్తే పెట్టుకుంటా, అందరిని కలుసుకుంటా పోయినాం. ఇప్పటి వరకు ఎన్ని గోశాలలు ఏరియాలో అంటే హైదరాబాద్ దగ్గర 5,000 ఆవులను పట్టుకొని 5,000 ఆవులు అన్ని గోశాలలు, ఎక్కడ గోశాల అంటే అక్కడ పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చుడు, వాళ్ళు దాన్ని మాకు సెక్యూరిటీ ఇచ్చుడు, ఆ గోశాల ఇచ్చేసాడు. వాళ్ళు నంబర్ ఇచ్చి ఎన్ని ఆవులు వచ్చినాయి ఫోటో తీసుకుంటారు వాళ్ళు. పోలీసులు బాగా సపోర్ట్ చేస్తారు మాకు. అప్పుడు ఇప్పుడు ఇంకా బాగా కంట్రోల్ అయింది. పాపం ఒకసారి మా పిల్లలు 2 పోతే వాళ్ళను లారీతో గుద్ది చంపారు 18లో. 2 చనిపోయారు. అంటే ఆవులు లారీ గుద్ది చెప్పారు. నిన్న కూడా ఒక అతను కాల్చాడు, ముస్లిం రహీం ఏదో ఉంది, నేను పేపర్లో వచ్చింది మీరు. ఆయన కూడా ఇట్లా నువ్వు రా, ఇట్లా నువ్వు దీనికి అటు ఆయన ఎక్కడ పడితే అక్కడ పోతున్నాడు, ఎంత రాత్రి అయినా కూడా. అప్పుడు 2008, 10లో, 11లో, 12లో రాజాసింగ్ మేము ఇద్దరం పోయేది. అది గోవులను పట్టుకుంటాను పోయి అన్న ఎక్కడ అంటే నేను ఇక్కడ కారేసుకొని ఆయన పోయేది. అప్పుడు ప్రజెంట్ 3 సార్లు ఎమ్మెల్యే. అయితే ఈయన నిన్న చంపారు, ఆయన కాల్చి ఆయన ఇప్పుడు బతికిండు. బాగా గొడవలు అయినాయి, ఆయన పట్టుకున్నారు, అని ఇప్పుడు అది నడుస్తూ ఉంది. అంటే గోవుల కోసం మేము చనిపోయినా మస్తే కానీ గోవును జాతీయ ప్రాణిగా చేయాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ నెమల్ని చేస్తుండ్రు, ఏదో పులులో చేస్తుండ్రు. పులులు ఎవరికి ఉపయోగపడతాయి? ఇప్పుడు పులులు జాతీయ ప్రాణిగా చేసారు, అది అడవిలో ఉన్న పులి. అది మనుషులు చంపే పులిని జాతీయ ప్రాణి చేస్తుండ్రు. ఒక ఆవు నీకు పాలిస్తుంది, పేడిస్తుంది, నీకు పేడతో పని ఉంది. ఆ పేడను నువ్వు తీసుకొని నీకు కుష్టివాదుల వాళ్ళకు ఆ పేడను రాసుకుంటూ పోతుంది. మేము కళ్ళతో చూసినాం దాని మూత్రం. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినోడు ఒకడు బాంబేలో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు బాంబే ఒకతను అమెరికాలో క్యాన్సర్ నుంచి చచ్చిపోతామని చెప్పింది డాక్టర్. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక అతను నాసు ఉంటాడు, ఏదో యూట్యూబ్లో చూసినట్ట, ఇది గోమూత్రం తాగితే నీకు క్యాన్సర్ తగ్గిపోతాని పోయినట్ట. ఆయన గోశాల పెట్టి పడేసాడు. పెట్టేసి పొద్దున పోయి ఆ మూత్రం తాగితే 30 ఏళ్ళ పిల్లాడు మొత్తం క్యాన్సర్ నయం అయిపోయింది. మొత్తం పేపర్లలో వచ్చి, టీవీలలో వచ్చింది. ఇప్పుడు హ్యాపీ ఆయన పెళ్లి చేసుకొని హాయిగా బాంబేలో పెద్ద గోశాల పెట్టినాడు, అనే పెద్ద కంపెనీలో పెట్టిండు ఆయన. అంటే ఇప్పుడు ఈ గోవు గురించి తెలిసిన వాళ్ళు దాన్ని చంపరు. అది ఇప్పుడు ఏం చేస్తారు, రైతులు ఏం చేస్తారు పాపం, వాళ్ళకు అన్నం లేక కొంతమంది ఈ ఎద్దులు దున్నిన తర్వాత అది చేత కాకుండా దానికి ఇట్లా కోత కమ్ముడు చేస్తున్నారు కదా, అది ప్రచారం చేస్తున్నారు నేను ఊళ్ళల్లో. నెలకు 15 రోజులు ఊళ్ళల్లో పోటీ ప్రచారం చేస్తున్నా. ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు కూడా. నాకు కరోనా వచ్చినప్పుడు చచ్చిపోతానని సాగు బతుకులో ఉన్నాను, అప్పుడు బాగా సీరియస్ ఉంటే. అయితే అప్పుడు కూడా ఒక 6 నెలలు నేను నడవలే. అది నేను ఆవు పేడను రోజు చూసుకున్నాడు, ఆవు పేడ ఎక్కడంటే తీసుకొచ్చి ఆ మూత్రంతో అంత స్నానం చేసుడు, అట్లా తగ్గిపోయి ఇప్పుడు చనిపోయాడు నేను అసలు కరోనాలో. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే ఈ ప్రపంచము ఆవులు ఇంటికొక ఆవు ఇంటికొక చెట్టు పెట్టాలని నినాదం మీద తిరుగుతున్నాం మేము. అప్పుడు ఏమైందంటే నీకు అది నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఈ ఆవు ఉంటే ఏ రోగాలు రావు. దీని మీద బాగా రీసెర్చ్ చేశారు పెద్ద పెద్ద బాంబే వాళ్ళు, ఎయిమ్స్ వాళ్ళు, వీళ్ళంతా చేశారు.
దీని మీద చెప్తే అవును కరెక్టే, ఆవుది కరెక్టే. కరోనా సెకండ్ టైం కరోనా వచ్చినప్పుడు అమెరికాలో ఆవులను చంపలే, అక్కడ ఆవు మాంసం ఎక్కువ తింటారు కదా, అవును చంపకుండా ఇండ్లలో తీసుకొచ్చి ఆవును ఇట్లా ముట్టుకుందని, ఇట్లా ముట్టుకుంటే $20, $100, $50 ఒక ఆవును తీసుకెళ్ళినందుకు ఆవును తీసుకొచ్చి దాన్ని వెనక ముట్టుకొని ఇట్లా ముట్టుకుంటే పైసలు ఓకే, రోగం పోతుంది, కరోనా రా. మరి బతికితే ఇప్పుడు మరి బతికితే దాని అప్పుడు ఉండే కదా. అవును అప్పుడు పరిస్థితి అక్కడ అమెరికాలో కూడా ఇప్పుడు ఆవులు చంపుడు తక్కువ చేశారు. అవును. ఈ గొర్రెలను మేకలను ఈ కోళ్ళను అది చేస్తా ఉన్నాడు ఇప్పుడు. మీకు మొత్తం ఎంతమంది కార్యకర్తలు ఉంటారు ఒక కౌ ఫౌండేషన్ తరఫున? మొత్తం ఎంతమంది కార్యకర్తలు ఉంటారు? అంటే నేను ప్రచారం చేసేవాళ్ళు కానీ లేదా ఆవుని సంరక్షించడం కోసం కానీ మీరు అన్నట్టుగా కబేరాకి వెళ్తుంటారు 50 మంది ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ. 50 మంది ఎవరు స్వచ్ఛందంగా చేస్తారు. రెండు స్టేట్లు మీకు 2 స్టేట్స్ తో కూడా అనుబంధం ఉందా? ఉంది, ఢిల్లీలో కూడా ఉంది, హర్యానాలో ఉంది. ఓకే. ఇప్పుడు బాలకృష్ణ గురుస్వామి అనే ఇండియా మొత్తం తిరిగిండు పాపం. ఆవును వేసుకొని వ్యాన్లు పట్టుకొని తిరిగిండు 2 నెలలు పాదయాత్ర. ప్రతి ఒక్క దానిలోకి వెళ్ళి మన గ్రూపులు ఉంటాయి, మేము కూడా దానికి చాలా సంతోషపడ్డాం. బాలకృష్ణ గురుస్వామి ఆయన చాలా ఇది తిరుపతికి పాదయాత్ర చేసిండు, శబరిమల 4 సార్లు చేసిండు పాదయాత్ర ఆవులను పట్టుకొని. ఢిల్లీ టు హైదరాబాద్ చేసిండు, కాశ్మీర్ టు కన్యాకుమారి చేసిండు ఆయనే. మేము మధ్యలో కలుస్తున్నాం కానీ ఆయన ఇంకా మాకన్నా ఎక్కువ పని చేస్తూ ఉన్నాడు. కాకపోతే మేము ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆవులను చంపొద్దు. అప్పుడు వెనకడ గాంధీ ఏదో సహాయ నిరాకరణ ఉద్యమం చేసినట్టు ఈ దెబ్బలు కొట్టినా కూడా పడ్డా అదే మనం విన్నాం కదా అప్పుడు. ఆయన గురించి ఎక్కువ చెప్పొద్దు కానీ ఇప్పుడు అట్లా చేస్తున్నాం. నన్ను కూడా ముస్లిమ్స్ అటాక్ చేసిర్రు, నన్ను ఆగబట్టిర్రు. చంపరా బాబు మరి ఎట్లా చచ్చిపోయేదే కానీ నేను వాళ్ళకు ఎదురు నిలబడ్డా. ఈ గో సంరక్షణే కాకుండా మీరు కొద్దిమంది పేద విద్యార్థుల్ని అనాథల్ని చేరదీసి వాళ్ళని చదివిస్తున్నారు, వాళ్ళకి సంరక్షిస్తున్నారు అని చెప్పి కూడా విన్నాం. ఇట్లా ఈ కార్యక్రమాలకు ఎలా వచ్చారు అక్కడ? నేను వాస్తవానికి డొనేషన్లు ఇవ్వాలని అడగలేదు. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన 2000లో. వచ్చిన తర్వాత నాకు 2006, 2007, 2008లో డబ్బులు బాగా వచ్చినాయి. వచ్చే వాళ్ళకన్నా బీద పిల్లలకు కొంతమంది ప్లాట్లు ఇచ్చుడు, బీదో లెవెల్ అంటే చదివిపించుడు. ఇప్పుడు ఒక మనిషి మొన్న ఆదిలాబాద్లో 2016 ఇది, నేను చచ్చిపోతున్నా నన్ను బతికించారు సార్, నేను పెద్దగా చదువుకుంటా అని పేపర్లు వచ్చింది. ఆమె కడుపులో ఆపరేషన్ తీసుకొచ్చి నిమిషాలు ఆపరేషన్ చేసి మళ్ళీ అక్కడ దింపిన. ఆమె ఇప్పుడు మన చదువుకుంది, జాబ్ చేస్తుంది. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మెడిసిన్ చేర్పించిన, సార్ నేను చదువుకుంటా సార్, నాకు హాస్టల్ ఫీజు లేదు. హాస్టల్ ఫీజు అంటే సంవత్సరానికి 50,000 అట్లా ఒక 4 కట్టిన వాళ్ళకి ఫీజు. ఇట్లా ఇటువంటిది కట్టుకుంటూ పోతే వాళ్ళు మనం చనిపోయినప్పుడు కూడా అయ్యో ఇంత మంచిగా చనిపోయిన కాడికి వస్తారు కదా కొంతమంది. అయితే వీడు లంగా వీడు మంచోడు కాదు అనిపించుకోవద్దు, సాయం చేశాడని ఒక మంచి అంతే. మా అమ్మ కూడా అప్పుడు నేను 1970-75లో మాకు పొలాలు ఉండే కదా, వడ్లు అప్పుడు జొన్నలు ఉండేది. జొన్నలు ఎక్కువ గడక ఇసురుకొని తినేది కదా. ఆ జొన్నలు ఆకలితో ఆ జొన్నలు తీసిచ్చేది. అప్పుడు ఉడకబెట్టుకొని తినేది జొన్నలు, విసురు లేదనుకో ఉడకబెట్టేది. జొన్నలు ఎక్కువ ఉడకబెట్టుకొని తినేది, బాగా ఉడకబెట్టి కట్టెలు పెట్టి. అది గుడాలు ఇప్పుడు అది మందులకు గుడాలు ఎత్తారు కదా, అప్పుడు అవి తిని బతికేది మేము. అంటే చెప్తున్నా నేను, డబ్బు ఉన్నా కూడా పేదరికం ఎవరైనా ఉన్నారో చూసుకుంటూ పోయినా. నాకు పేదరికం చూస్తే నాకు కొంచెం బాధ అయితే ఉంటుంది. వాడు అన్నం లేదు, చాంగిపోయిన చినిపోయిన, నేను చినిపోయిన అన్ని పొలాల్లో కూడా మాకు చినిపోయిన అంగిళ్ళు లాగులు ఉండేది. అప్పుడు బట్టలు పడుకునేది, జొన్నలు పడుకునేది అట్లా. అందుకే కొంచెం బాధ అవుతూ ఉంటుంది. ఈరోజు నేను ఏదో చేయాలి, మన బీదరికం లేకుండా కావాలి అంటే నాతోనైతే లేదు. అంటే మీరు ఏదైనా ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేశారా లేకుంటే ఊరికే జనరల్గా? ట్రస్ట్ కూడా తీసుకున్నా. ట్రస్ట్ కూడా 99లో పెట్టిండు. 2099లో ఆ ట్రస్ట్ నేను కొని అది కొని దాని మీద కూడా చేసిన. కానీ నాకు డొనేషన్ అడిగేందుకు నాకు ఒకటి అడ్డం వస్తుంది. ఇది ఎందుకు మోసం చేస్తాడు జనాన్ని అని అనుకుంటారని అడగపోయేది. కానీ కొంతమంది ఇచ్చిర్రు, ఇస్తే వాళ్ళ పేరు మీద చిట్టు రాసి ఇచ్చుడు, ఆ ఫీజు కట్టిందా కూడా ఆ ఫీజులలో వాళ్ళకి చెక్ వాళ్ళ పేరు మీద ఇచ్చుడు. ఇప్పుడు గోశాలకు డబ్బులు ఇస్తే ఇప్పుడు ట్రాక్టర్లతో గడ్డి సప్లై చేస్తాం. అయితే ఆ సప్లై చేస్తే ఆ గడ్డి మీద ఆ ట్రాక్టర్ మీద వాళ్ళ పేరు రాస్తాం అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మీరు ఇచ్చిరనుకో, ఇప్పుడు బాలకృష్ణ రాసి ఇచ్చేస్తాం అట్లా మేము. అది మనకు మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పేరే ఉంటుంది. ఆడ మేము యూట్యూబ్లో మాట్లాడతా, యూట్యూబ్ కూడా పెట్టినా కాశెట్ కుమార్ ఇంపాక్ట్ అని, అలా కాశెట్ కుమార్ కొడితే వస్తుంది. వస్తే మనం ఏం జరిగింది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కొంతమందికి మన వాళ్ళు ఉంటాడు, పుట్టిగా ఆవులు ఒక అడ్డం పడితే దాన్ని తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించిన, అది గూగుల్లో పెట్టిరు. పెడితే ఆయన బాబు నేను ఒక 10,000 ఇస్తా అంటే నేను నంబర్ చెప్పి వేసిండు. అలా వేసిన తర్వాత రిసిప్ట్ ఇవ్వాలి సార్ మీకు అని అంటే నాకేమొద్దన్నాడు. రిసిప్ట్ రాసి మా ఇంట్లో పెట్టి
అని మొన్న మంచుకున్నావు బాబు అని చెప్తారు. అంటే ఇప్పుడు కొంతమంది మూగజీవుల మీద కొంతమందికి ఉన్నది, ఉంది ప్రేమ ఉంది. రిటైర్మెంట్ పర్సన్లు వీళ్ళందరూ అది నాకు నేను పరిచయం అయిపోతున్నా. ఇక నా అడ్డం పడితే నాకు ఫోన్ చెప్తున్నారు, మరి నా ఫోన్ అంతమంది రీచ్ అని తెలియదు. మన కుక్కడి పిల్ల అడ్డం పడితే వెళ్తే అక్కడ నా మనిషిని పంపించింది. అక్కడ మా వాళ్ళు ఉంటారు, సార్ చూడవా నేను ఇక్కడ వరంగల్లో ఉన్నా అన్న, ఒకసారి నేను ఢిల్లీలో ఉన్నా,